దేశంలో నిత్యావసర ధరలు భగ్గుమనే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. త్వరలోనే నిత్యావసర వస్తువుల ధరలను పెంచేందుకు ఎఫ్ఎంసీజీ కంపెనీలు రెడీ అవుతున్నాయి. ముడి సరుకు వ్యయాలు, ప్యాకేజింగ్ ఖర్చుల ప్రభావంతో ధరలను కంపెనీలు పెంచక తప్పడం లేదని పలు రిపోర్ట్స్ చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం వల్ల రవాణా ఖర్చులు, ప్యాకేజింగ్ ఖర్చులు భారీగా పెరిగాయి. ఇక డాలర్తో పోలిస్తే రూపాయి విలువ క్షీణించడం వల్ల దిగుమతి చేసుకునే ముడి సరుకుల భారం పెరిగింది. దీంతో సబ్బులు, డిటర్జెంట్లు, బిస్కెట్స్ అలాగే ఇతర ప్యాకేజ్డ్ ఫుడ్స్ తయారీకి వాడే ముడి సరుకుల ధరలు 8 నుంచి 10% వరకు పెరిగాయని కంపెనీలు చెబుతున్నాయి. ఇక కంపెనీలు ఇప్పటికే 3 నుంచి 5% వరకు ధరలను పెంచగా రానున్న రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో రాబోయే రోజుల్లో ఇంటి ఖర్చులు మరింత పెరిగే అవకాశాలున్నాయి. సబ్బులు, డిటర్జెంట్స్, బిస్కెట్లు, ప్యాకేజ్డ్ ఫుడ్స్, టీ పొడి, స్నాక్స్ అలాగే క్లీనింగ్ లిక్విడ్స్, పానీయాల ధరలు పెరిగే అవకాశం ఉంది. ధరలను మళ్లీ పెంచేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయా కంపెనీల ఎగ్జిక్యూటివ్ ఇన్వెస్టర్లతో నిర్వహించినటువంటి ఎర్నింగ్ కాల్స్ లో వెల్లడించారు. అయితే అమ్మకాలు పడిపోకుండా చూసుకునేందుకు 5 నుంచి 15 రూపాయల లోపు ఉండే చిన్న ప్యాకెట్ల ఉత్పత్తి పెంచాలని యోచిస్తున్నాయి. దీంతో పాటు వ్యయ నియంత్రణ కోసం రాయితీలు, ప్రోత్సాహకాలను కంపెనీలు తగ్గిస్తున్నాయి. సర్ఫ్ ఎక్సెల్, డో వంటి బ్రాండ్ల ధరలను ముడి సరుకుల ధరల ఆధారంగా పెంచే యోచనలో ఉన్నట్లుగా హిందుస్థాన్ యూనిలివర్ తెలిపింది. ఇక ప్యాకేజింగ్, ఇంధన ఖర్చులు 20% పెరగడం వల్ల బిస్కెట్ ధరల పెంపు అలాగే ప్యాకెట్ బరువు తగ్గడం వంటి చర్యలు తీసుకుంటామని బ్రిటానియా కంపెనీ ప్రకటించింది. ఇక డాబర్ సంస్థ ఇప్పటికే కొన్ని ఉత్పత్తులపై 4% మేర ధరలను పెంచినట్టుగా వెల్లడించింది. మార్కెట్ ఒడిదుడుకులను గమనిస్తున్నామని, అవసరానికి అనుగుణంగా ధరల సర్దుబాటు ఉంటుందని టాటా కన్స్యూమర్స్ అలాగే నెస్లే ప్రకటించాయి. మొత్తానికి ఇప్పటికే ద్రవ్యోల్బణంతో ఇబ్బంది పడుతున్న సామాన్యుడిపై ఈ ధరల పెరుగుదల అదనపు భారంగా మారబోతుంది.